ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితం మొత్తం కష్టాలే అనుకునేవారికి ఇందుకు కారణం చాలా వరకు గ్రహదోషాలే. గ్రహాల దోషాలతో బాధపడే వారికి, ముఖ్యంగా రాహుకేతు గ్రహాల దోషాలకు నిమ్మకాయతో పరిహారం ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు గ్రహదోషాలు ఉన్నవారు భగవంతుని ముందు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ, రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మకాయ పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ పరిహారం ద్వారా గ్రహ దోషాలు ఖచ్చితంగా తొలగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఎలాంటి కష్టం వచ్చినా దేవాలయానికి వెళ్ళి భగవంతుని ముందు, ముఖ్యంగా గ్రహదోషాలు ఉన్నవారికి రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మకాయను 2 భాగాలుగా చేసి వాటి దొప్పలను వెనక్కి ఉంచి అందులో నువ్వుల నూనెను పోసి పువ్వు ఒత్తులు కానీ లేదా కుంభవత్తులు కానీ వేసి, ముఖ్యంగా అమ్మవారి ఆలయాలు అంటే ఉగ్రరూప ఆలయాల్లో నిమ్మ దీపాలను వెలిగించాలి. తద్వారా వారికున్న శత్రుపీడ, ఏడుపు, అన్ని రకాల బాధలు ఖచ్చితంగా తొలగుతాయి. అమ్మవారికి నిమ్మకాయలతో మాల చేసి దండ వేయడం ఎంతో ఉత్తమం. ఆపదలు కలిగినప్పుడు భగవత్ నామస్మరణయే శ్రీరామ రక్ష. ప్రాచీన పరిహార శాస్త్ర గ్రంథాలలో నిమ్మకాయల గురించి ప్రత్యేకమైన శక్తి ఉందని చెప్పడం జరిగింది. నిమ్మకాయలు అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. చాలా మంది ఇంటి గుమ్మాలలో నిమ్మకాయలను కడతారు. నిమ్మకాయ ఎంతటి తాంత్రిక గుణాన్నైనా నశింపజేస్తుంది. నిమ్మకాయతో పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి మనసులో భారాలు తగ్గుముఖం పట్టడం ఖచ్చితంగా గమనిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.